ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు తాను ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్టు జగదీప్ ధన్కర్ ప్రకటించారు. జగదీప్ ధన్కర్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించగా దాన్ని రాష్ట్రపతి ఆమోదించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఈ అనూహ్య పరిణామం జరిగింది. పదవీ కాలంలో తనకు అచంచలమైన మద్దతు ఇచ్చి సహకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, మంత్రి మండలికి జగదీప్ ధన్కర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని మోదీ సహకారం, మద్దతు అమూల్యమైనవిగా తన రాజీనామా లేఖలో ధన్కర్ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా తన పదవీ కాలంలో చాలా నేర్చుకున్నట్లు జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. జగదీప్ ధన్కర్ ఇటీవల పలు సందర్భాల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఏడాది మార్చిలో హృదయ సంబంధిత సమస్యలతో ఎయిమ్స్ ఢిల్లీలో ధన్కర్ చికిత్స పొందారు. గత నెలలో ఉత్తరాఖండ్లోని హుమాయూన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో జగదీప్ ధన్కర్ వేదికపై జారిపడ్డారు. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ పదవీ కాలం మరొక 2 ఏళ్ల పాటు ఉంది. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తయిన తరువాత 2022లో ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వాను ఓడించి ధన్కర్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. జగదీప్ ధన్కర్ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. 2024 డిసెంబర్లో జగదీప్ ధన్కర్ పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం తరువాత సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైంది. ప్రతిపక్షం జగదీప్ ధన్కర్ పై తీవ్రమైన విమర్శలు చేసింది. ప్రతిపక్షాల గొంతును అణచివేస్తున్నారని జగదీప్ ధన్కర్ పై తీవ్ర విమర్శలు గుప్పించాయి విపక్షాలు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో పదవీ కాలం ముగియకుండా రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతులు చాలా తక్కువే. ఇంతకుముందు కేవలం 2 మాత్రమే ఉపరాష్ట్రపతి పదవీ కాలం మధ్యలో రాజీనామా చేశారు. ఇప్పుడు ధన్కర్ కూడా రాజీనామా చేయడంతో ఆయన 3వ వ్యక్తి అయ్యారు. ధన్కర్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిన 6 నెలల్లోపు కొత్త ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మరణం, రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతర కారణాల వల్ల పదవి ఖాళీ అయితే వీలైనంత త్వరగా భర్తీ చేయాలని నిబంధనలు చెబుతున్నాయని ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఇంకా 2 ఏళ్లు ఉన్నప్పటికీ జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. అనారోగ్య కారణాలతోనే రాజీనామా చేసినట్టు జగదీప్ ధన్కర్ పేర్కొన్నప్పటికీ విపక్షాలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు జరిగిన పరిణామాలు జగదీప్ ధన్కర్ రాజీనామాకు కారణం కావచ్చనే వాదన కూడా ఉంది. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోరుతూ 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన నోటీస్ తనకు అందిందని, దాన్ని అంగీకరిస్తున్నట్టు ధన్కర్ వెల్లడించడం అధికార పార్టీకి మింగుడు పడని విషయంగా మారినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలోనే రాజ్యసభ చైర్మన్ దీన్ని అంగీకరించడం తొందరపాటు చర్యగా అధికార పార్టీ భావించిందనే వాదన ఉంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాకపోవడం ధన్కర్కు ఆగ్రహం తెప్పించిందని, దీంతో రాజ్యసభ చైర్మన్ సభను వాయిదా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరొక 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక బలమైన కారణాలు, చాలా సీరియస్ పరిణామాలు ఉండవచ్చనే సందేహాన్ని వెలుబుచ్చారు జైరాం. తన రాజీనామాకు ధన్కర్ చెబుతున్న ఆరోగ్య కారణాలను తప్పకుండా గౌరవించారని, ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి రాజీనామాకు దారితీసిన పరిణామాలను విస్మరించడం కుదరదని జైరాం రమేష్ పేర్కొన్నారు. జగదీప్ ధన్కర్ రాజీనామా వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తేటతెల్లం అవుతోందని జైరాం రమేష్ పేర్కొన్నారు. 2014 నుంచి సాగుతున్న మోదీ పాలనను జగదీప్ నిత్యం పొగిడినప్పటికీ రైతు సంక్షేమం గురించి ధైర్యంగా మాట్లాడారని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. న్యాయ వ్యవస్థలో ఉండాల్సిన జవాబుదారీతనం గురించి బలంగా మాట్లాడడంతో పాటు ప్రజా జీవితంలో ఉండే వారికి అహంకార స్వభావం ఉండకూడదని ఉపరాష్ట్రపతి చెప్పేవారన్నారు. ప్రస్తుతం G2 రకం కేంద్ర సర్కారు పాలనలోనూ విపక్షానికి రాజ్యసభలో అవకాశాన్ని కల్పించిన ఘనత జగదీప్ ధన్కర్కే దక్కుతుందని జైరాం తెలిపారు. సభా నియమాలు, నిబంధనలను అమలు చేసేందుకు ఉపరాష్ట్రపతి ప్రయత్నించేవారని, అయితే ఈ విషయంలో ఆయనకు అధికార పక్షం నుంచి ఎలాంటి మద్దతు లభించేది కాదని జైరాం విమర్శించారు. మొత్తం మీద ఈ రాజీనామా జగదీప్ ధన్కర్ గొప్ప లక్షణాలను, ఆయన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నుకున్న వారి నీచ లక్షణాలను బయటపెట్టిందని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. జగదీప్ ధన్కర్ రాజీనామా వ్యవహారంపై ప్రధాని మోదీ సహా పలువురు స్పందించారు.
ఈ క్రమంలోని ఉపరాష్ట్రపతి పదవి నుంచి జగదీప్ ధన్కడ్ వైదొలగడంపై పలు విశ్లేషణలు తెరమీదకు వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ను తదుపరి ఉపరాష్ట్రపతిగా చేయాలన్న ఉద్దేశంతోనే ధన్కడ్ రాజీనామా చేశారనే చర్చ నడుస్తోంది. బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతి కావడంలో తప్పేంటని బీహార్ మంత్రి నీరజ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ ఆ పదవిలో ఉంటే రాష్ట్రానికి ఎంతో మంచిదని, అందరూ అదే కోరుకుంటున్నారని మరొక బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం అదే రాష్ట్రానికి చెందిన జేడీయూ నేత హరివంశ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. మరొక వైపు నితీష్ కు ఉపరాష్ట్రపతి పదవి కావాలని ఉందనే విషయంపై గతంలోనూ ఊహాగానాలు వచ్చాయి. ఇదే విషయంపై అనేక మంది ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని బీజేపీ మాజీ ఎంపీ దివంగత నేత సుశీల్ కుమార్ 2022లో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి మరొక 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.